హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో చేస్తున్న ప్రోగ్రామ్ పేరు 100 days 100 ప్రాబ్లమ్స్. ఇది ఎవరి కోసం చేస్తున్నామో త్వరలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం చేస్తున్న ప్రోగ్రామ్ అన్నమాట. అందులో భాగంగా ఈరోజు డే 74, అంటే ఆల్రెడీ 73 days కంప్లీటెడ్. దాంతోపాటు 73 వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ అన్నీ మీరు డే 1 నుండి చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో, అంటే ఇక్కడ మీకు 100 days 100 ప్రాబ్లమ్స్ అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే డే 1కి వెళ్తారు. డే 1 నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదా అటువంటి టైటిల్స్ ఇంకో 4 కనిపిస్తుంది. డే 10 అని, డే 20 అని, డే 30 అని, డే 40 అని. సో వాటిని కానీ టచ్ చేస్తే పర్టికులర్గా ఆ డేకి వెళ్తారో అక్కడ నుండి 1 by 1 వీడియోస్ చూడవచ్చు. లేదా ఈ వీడియోకి ఎండింగ్లో డే 73, డే 75, అంటే ఈ వీడియోకి ప్రీవియస్ వీడియో, నెక్స్ట్ వీడియో ఉంటుంది. అక్కడ నుండి కూడా ఆ వీడియోస్ చూడవచ్చు. ప్రతి వీడియోలోనూ ఇదే విధంగా ఉంటాయి లింకులు. మీరు ఏ వీడియో నుంచన్నా ఎక్కడికన్నా వెళ్ళే విధంగా ఉంటుంది. ఓకేనా? సరే, ఇంకా ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈరోజు డే 74. సో ఈరోజు కూడా మనం ప్రాబబిలిటీలోని చాప్టర్ ప్రాబ్లం చూద్దాం. ప్రాబబిలిటీలోని ప్రాబ్లమ్స్ అన్నమాట. మీకు లాస్ట్ వీడియోలో కూడా ప్రాబబిలిటీనే చెప్పాను. అంటే డే 73 నుండి మనం ప్రాబబిలిటీ వీడియోస్ చేస్తున్నాం. సో ఈరోజు డే 74, అంటే ఒకటే చెప్పిన. దానిలో మీకు స్టెప్ డీవియేషన్ గురించి చెప్పాను. డే 73లో స్టెప్ డీవియేషన్ గురించి చెప్పాను. సో ఇప్పుడు అజ్యూమ్డ్ మీన్ మెథడ్లోకి చేద్దాం. ఓకేనా? అయితే ఏం చేద్దాం, ఏ విధంగా అనేది చేసే ముందు ఒక్కసారి క్వశ్చన్ చూశారంటే ఏమి ఇచ్చాడు? 30 women were examined in a hospital by a doctor and the number of heartbeat per minute were recorded and summarized as follows. Find the mean heartbeat per minute those women చూజింగ్ సూటబుల్ మెథడ్. సో మీన్ కనుక్కోమన్నాడు. ఫైండ్ మీన్ సూటబుల్ మెథడ్. ఏ మెథడ్లో అన్నా చేయొచ్చు, కానీ నా సజెషన్ అయితే మాత్రం ఎప్పుడు కూడా స్టెప్ డీవియేషన్ మెథడే ఈజియెస్ట్ మెథడ్. క్యాలిక్యులేషన్ పార్ట్ చాలా తక్కువ ఉంటుంది. అయితే నేను ఇది అజ్యూమ్డ్ మీన్ మెథడ్ చెప్తాను. ఎందుకు అంటే కారణం ఉంది. కారణం ఒకటే, మీకు అజ్యూమ్డ్ మీన్ మెథడ్కి ఫార్ములా తెలియాలి. ఒకవేళ 4 మార్క్స్ క్వశ్చన్లో అజ్యూమ్డ్ మీన్ మెథడ్కి ఫార్ములా రాయమంటే ఆన్సర్ ఫార్ములా రాయాలి, దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సో అది ఫస్ట్ చెప్తా, తర్వాత ప్రాబ్లంలోకి వెళ్దాం. అందువల్ల నేను అజ్యూమ్డ్ మీన్ మెథడ్ తీసుకున్నాను. స్టెప్ డీవియేషన్ ఈజియెస్ట్ వే, ఎందుకంటే పెద్ద వాల్యూ చూడండి, మల్టిప్లికేషన్స్ పెద్దవిగా ఉన్నాయి కాబట్టి స్టెప్ డీవియేషన్ అయితే ఈజీగా ఉంటుంది. నా సజెషన్ అయితే ఎప్పుడు అదే. కానీ క్వశ్చన్లో మెన్షన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ మెథడే చేయాలి. క్వశ్చన్లో ఏదైనా మెన్షన్ పర్టికులర్గా పెట్టాడు పేరు అంటే డైరెక్ట్ మెథడ్ కానీ, డీవియేషన్ మెథడు, లేదా అజ్యూమ్డ్ మీన్ మెథడు, లేదా మూడోది స్టెప్ డీవియేషన్, అలా పక్కాగా పేరు మెన్షన్ చేస్తే ఖచ్చితంగా ఆ మెథడే చేయాలి. లేదా సూటబుల్ మెథడ్ అన్నా, లేదా ఇంకేదన్నా యూస్ ఎనీ మెథడ్ అన్నా మీరు స్టెప్ డీవియేషన్ మెథడ్కి వెళ్ళిపోండి, ఈజీగా అయిపోద్ది. సరేనా? సరే, ఇంకా ఇక్కడ అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో మీన్ కదా కాబట్టి ముందు ఫార్ములా రాద్దాం. అజ్యూమ్డ్ మీన్ మెథడ్. సో మీన్కి ఫార్ములా, మీన్కి సింబల్ ఏమి? ఎక్స్ బార్. సో ఫార్ములా A+ సిగ్మా FI DI బై సిగ్మా FI. ఇక్కడ కూడా అంతే, FI బదులు క్యాపిటల్ N కూడా వాడతారు, కానీ మ్యాక్సిమం FIఏ యూజ్ చేయి. ఓకేనా? ఒకవేళ స్టెప్ డీవియేషన్ ఫార్ములా కావాలి అనే వాళ్ళ కోసం దాన్ని కూడా రాస్తా చూడండి. స్టెప్ డీవియేషన్ ఫార్ములా మీన్ ఈజ్ ఈక్వల్ టు A+ సిగ్మా FI μI బై సిగ్మా FI. ఇది ఫార్ములా. మీకు ఈ రెండు తెలియాలి, ఇంపార్టెంట్ అనమాట. 4 మార్క్స్కి అడగచ్చు, దీన్నన్నా అడగచ్చు, దీన్నన్నా అడగచ్చు. అలాంటి టైంలో క్వశ్చన్లో మోడ్ కానీ మీన్ కానీ అడుగుతారు, మీడియన్. ఓకేనా? మీడియన్ కానీ మోడ్ కానీ అడుగుతారు. ఫార్ములాలో ఇవి ఇస్తారు, లేదా
ఆ వాటిల్లో ఫార్ములా ఇచ్చి ప్రాబ్లం వీటిల్లో ఇవ్వచ్చు. కాబట్టి ఈ చాప్టర్ నుండి జాగ్రత్తగా నేర్చుకోండి. ఏమొస్తుందంటే 8 మార్క్స్లో ఒక ప్రాబ్లము, 4 మార్క్స్లో ప్రాబ్లం అన్నా ఇస్తాడు, ఫార్ములా అన్నా ఇస్తాడు. చిన్న ప్రాబ్లంగా ఇచ్చేసి ఇంత పెద్దదిగా కాకుండా చిన్నదిగా తక్కువ కాలమ్స్ ఉండే విధంగా ఇచ్చేసి సాల్వ్ చేయమంటారు. ఓకేనా? సరే, ఇంకెక్కడికి వద్దాం. ఇది రాసిన తర్వాత వీటిల్లో ఉండే ప్రతి దాని ఇన్ఫర్మేషన్ రాయాలి. సో ఫస్ట్ దీనికి రాస్తా చూడ. మీరు ఎప్పుడు కూడా హియర్ ఇక్కడ పెట్టుకొని రాయాలి. నేను ఆ ఫార్ములా గురించి కూడా చెప్పాలనుకున్నా కాబట్టి ఇప్పటికిప్పుడు మీకు రెండిటికి రాస్తా. సో అందువల్ల నేను ఇక్కడ రాస్తా. దీనికి హియర్ అని ఇక్కడ పెడతాను. సో దీనికి హియర్, దీనికి రాసా చూడండి, అలా రాయాలి. ఓకేనా? హియర్ అని పెట్టి ఫస్ట్ దీనికి రాస్తా. ఫస్ట్ ఏముంది ఫార్ములాలో? ఏ రాశాం కాబట్టి ఏ గురించి రాయాలి. ఏ అంటే అజూమ్డ్ మీన్. అజూమ్డ్ మీన్. నెక్స్ట్ ఏముంది? ఎఫ్ఐ. ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ డిఐ. డిఐ అంటే ఫార్ములా ఫస్ట్ రాయాలి. ఎక్స్ఐ మైనస్ ఏ అనమాట. ఫార్ములా ఏమి? ఎక్స్ఐ మైనస్ ఏ. ఏ డిఐ అంటే తెలుసుకోండి. డిఐ అంటే మీనింగ్ ఏమంటే డీవియేషన్. సో దీనికి అందువల్ల దీనికి ఇంకో పేరు కూడా ఉంది, డీవియేషన్ మెథడ్. దీన్ని ఏమంటాము? డీవియేషన్ మెథడ్. క్లియర్? ఈ ఫార్ములాలు అన్నీ వచ్చేసిందా? ఏ వచ్చేసింది, ఎఫ్ఐ వచ్చేసింది, డిఐ రాశాము, ఎఫ్ఐ కూడా అయిపోయింది. ఎఫ్ఐ డిఐ అంటే దానికి అబ్జర్వేషన్ ఉండదు, ఫార్ములాలో టేబుల్లో వస్తుంది అనమాట ఎఫ్ఐ డిఐ. సో ఇంక ఇక్కడికి వచ్చే కాడికి ఎక్స్ఐ గురించి రాయాల. సో ఎక్స్ఐ రాద్దాం. ఎక్స్ఐ అంటే క్లాస్ మార్క్. క్లాస్ మార్క్. ఓకేనా? ఇది కూడా టేబుల్లో మెన్షన్ చేస్తాం. ఓకే, ఇదన్నమాట. ఇది మొత్తం చూడండి, పేరు ఫార్ములా రాసి దానిలో ఉండే 4 పార్ట్స్ రాస్తే 4 మార్క్స్ బిట్గా తయారవుతుంది. క్వశ్చన్ ఏమని అడుగుతాడంటే రైట్ మీన్ ఫార్ములా బై యూజింగ్ అజూమ్డ్ మీన్ మెథడ్, లేదా రైట్ ఫార్ములా ఫర్ మీన్ బై యూజింగ్ డీవియేషన్ మెథడ్ అన్నప్పుడు ఇది ఫార్ములా పేరు రాసి ఫార్ములా రాసి దానిలో ఉండే ప్రతి దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే 4 మార్క్స్ పడుతుంది. లేదు స్టెప్ డీవియేషన్ గురించి రాశాడంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అంటే 73 వీడియోలో చెప్పాడు, డే 73లో. అయినా సరే ఇంకొకసారి చెప్తాండ, ఎందుకంటే ఈ రెండింటికి తేడా తెలియాలి మీకు, ఆ ఉద్దేశంతో. సరేనా? ఇక్కడ కూడా సేమ్. ఫస్ట్ ఏముంది? ఏ ఉంది. సో ఏ గురించి రాస్తాం. హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు సేమ్ అజూమ్డ్ మీన్. నెక్స్ట్ ఏముంది? ఎఫ్ఐ. ఎఫ్ఐ అంటే కూడా ఫ్రీక్వెన్సీ. సో నెక్స్ట్ మ్యూవై ఉంది. మ్యూవైకి ఫార్ములా రాస్తే సరిపోద్ది అనమాట. ఫార్ములా ఏమంటే ఎక్స్ఐ మైనస్ ఏ బై డిఐ. సారీ, ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. ఓకేనా? హెచ్. తర్వాత ఇప్పుడు చూడండి, ఇంకేమన్నా మిగిలిందా? లేదు. దీనిలో ఎక్స్ఐ ఉంది. ఎక్స్ఐ కనుక్కో. ఎక్స్ఐ మైనస్ ఏ అంటే ఏమి? డి కదా. సో ఆ డి గురించి కూడా రాయాలి. డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ బ్రాకెట్లో డీవియేషన్. డిఐ అంటే డీవియేషన్. నెక్స్ట్ ఇంకేముంది? ఎక్స్ఐ. ఎక్స్ఐ అంటే క్లాస్ మార్క్. సో నెక్స్ట్ హెచ్. హెచ్ అంటే క్లాస్ సైజ్. ఇది ఇవంతా చూడండి, దీనికి 4 వచ్చినాయి, బట్ దీనికి 6 వస్తాయి. క్లియర్? ప్రతి దాని గురించి జాగ్రత్తగా రాయాలి. ఈ ఫార్ములా రాసి ఇదేం మెథడ్? స్టెప్ డీవియేషన్ మెథడ్. స్టెప్ డీవియేషన్ మెథడ్లో మీనికి ఫార్ములా. ఓకేనా? ప్రతి దాని గురించి రాయాలి. ఇది అన్నమాట 4 మార్క్స్ ప్రాబ్లంగా మార్చి ఫార్ములాగా అడగచ్చు. కాబట్టి 2 రాసుకొని నీట్గా నేర్చుకోండి. ఇప్పుడు ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకేనా? ముందు ఇవి రాసుకునే 2 రఫ్ చేయాలి కదా, టేబుల్ తయారు చేసుకోవాలి అందువల్ల. ఓకేనా? నోట్ చేసుకొని నీట్గా. సో ఫార్ములా రఫ్ చేసేసా, టేబుల్ వేసుకున్నా.
మీరు ఎగ్జామ్లో కూడా అంతే, క్వశ్చన్లో ఈ 8 మార్క్స్కి క్వశ్చన్ ఇస్తే దీని కింద ఫస్ట్ టేబుల్ వేయాలి. టేబుల్ వేసిన తర్వాత ఫార్ములా రాయాలి, తర్వాత సింప్లిఫికేషన్. సో నేను చెప్పేది కూడా అదే ఆర్డర్లో చెప్తా. ముందుగా ఫార్ములా ఎందుకు చెప్పానంటే, చెప్పా కదా, ఫార్ములా గురించి మీరు తెలుసుకోవాలి, ఆ ఉద్దేశంతో ఫస్ట్ ఫార్ములా చెప్పాను. సరే, ఇప్పుడు ఇది ఏం మెథడ్, అజూన్ మీన్ మెథడ్లో చేస్తా అన్నాం కాబట్టి జస్ట్ ఊరికే పక్కన రఫ్గా ముందు ఫార్ములా నోట్ చేసుకోవాలి. సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఇలా ఫార్ములా పక్కన ఎందుకు నోట్ చేసుకుంటామంటే దానికి తగ్గట్టు మనం టేబుల్ని రెడీ చేసుకుంటాం. టేబుల్లో ఏ మెథడ్ అయినా కానివ్వండి, స్టెప్ డీవియేషన్ కానివ్వండి, అజూన్ మీన్ మెథడ్ కానివ్వండి, లేదా డైరెక్ట్ మెథడ్ కానీ, ఏది అడిగినా కానీ ఫస్ట్ 3 కాలమ్స్ సేమ్. అంటే ఫస్ట్ కాలం పేరు క్లాస్ ఇంటర్వల్స్, సెకండ్ ఫ్రీక్వెన్సీ, థర్డ్ క్రాస్ మార్క్. సో ఈ 3 ఇక్కడ నుండే మనకి మారుతాయి. ఓకేనా. ఫస్ట్ 2 కాలమ్స్ ఏమొస్తాయి, క్లాస్ ఇంటర్వల్స్ అంటే వాడు టేబుల్లో ఇలా ఇచ్చిన ఈ క్లాసెస్ ఉంటాయి కదా, వాటిని ఇలా రాయడం, అంటే రోగా ఇచ్చింది కాలంగా రాసుకుంటాం. తర్వాత వాడు ఫ్రీక్వెన్సీ ఇస్తాడు టెక్స్ట్ బుక్లో, సో ఈ ఫ్రీక్వెన్సీ రాయాలి. ఖచ్చితంగా ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు లేదా అది ఎలా తెలుస్తుందంటే దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి టేబుల్ ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ మాదిరి 2 వాల్యూస్ ఉండదు, ఒకటి వర్డ్ ఫామ్లో ఉంటుంది. సో ఆ ప్రాబ్లం కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, మీకు ఇబ్బంది లేదు. ఓకేనా. పర్టికులర్ దీనికి మాత్రం చూడండి. ఇప్పుడు ఇదేమి ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీనా కాదా ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, అసైనింగ్ ఆర్డర్ లేదనుకోండి అది ఫ్రీక్వెన్సీ. ఒక్క దానికి మాత్రమే అసైనింగ్ ఆర్డర్ ఇస్తారు. సేమ్ ఇంతకుముందు చెప్పా కదా మీకు ఒక ప్రాబ్లం, ఇది వర్డ్ ఫామ్లో ఉంటుందని, దానికి మాత్రమే అసైనింగ్ ఆర్డర్, మిగతా దేనికి 99% ఉండదు. ఓకేనా. ఒకవేళ ఇస్తే గుర్తుపెట్టుకోండి, అసైనింగ్ ఆర్డర్ ఉంటే దాని పేరు మారిపోద్ది, మారేది దేనికి అనేది కూడా నేను చెప్తాను, మీకు ఇబ్బందిలో. ఇప్పుడైతే మాత్రం ఇది ఫ్రీక్వెన్సీ. సరే, ఇక్కడికి వద్దాం. సో ఇది అజూన్ మీన్ మెథడ్. స్టెప్ డీవియేషన్ మెథడ్కి అయితే ఏం మారుతుంది, ఇదే టేబుల్ని జస్ట్ నేను స్టెప్ డీవియేషన్గా ఎలా మారుస్తాను చూడండి. ఏం మారుతుందో నేను రెడ్డింగ్తో రాస్తాను మర్చిపోకుండా. సో ఫస్ట్ 4 కాలమ్స్ కరెక్ట్. ఈ కాలంలో యూఐ ఫార్ములా వస్తుంది. యూఐ ఫార్ములా ఉంది కదా, సో ఇక్కడ వద్దులేండి, ఇక్కడ రాసి తుడిపేస్తా. యూఐ ఫార్ములా ఏమి, ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. సో ఈ కాలం అవుతుంది. డి పక్కన ఇది ఎందుకు వచ్చిందంటే ఫార్ములాలో ఉండేది ఇది, అందువల్ల. సో దీని పక్కన ఏమొస్తుందంటే ఎఫ్ఐ మ్యూఐ వస్తుంది. సో దానికి ఫార్ములాలో ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ మ్యూఐ బై సిగ్మా ఎఫ్. సో ఇది ఉంటుంది కాబట్టి లాస్ట్లో ఇది రాస్తాము స్టెప్ డీవియేషన్ మెథడ్కి. అజూన్ మీన్ మెథడ్కి అయితే లాస్ట్లో ఇది ఉంటుంది చూడండి, ఇది. ఓకేనా. మీకు డే 73 చూసారంటే మీకు తెలుస్తుంది. సరే, ఇక్కడ చూడండి 4th కాలం డిఏ. ఈ డిఐ కాలం వచ్చి ఖచ్చితంగా వస్తుంది దేనికి, స్టెప్ డీవియేషన్కి, అజూన్ మీన్ మెథడ్కి. జస్ట్ డైరెక్ట్ మెథడ్కి మాత్రం రాదు, దాని ప్లేస్లో వేరేది వస్తుంది. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం చెప్తాను మీకు సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి. డైరెక్ట్ మెథడ్ అంటే 4 కాలమ్స్ వస్తుంది, అజూన్ మీన్ మెథడ్ అంటే 5 కాలమ్స్ వస్తాయి, స్టెప్ డీవియేషన్ మెథడ్ అంటే 6 కాలమ్స్ వస్తుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఈ రెడ్డింగ్తో రాసిన స్టెప్ డీవియేషన్ కదా, సో స్టెప్ డీవియేషన్ 6 కాలమ్స్ అన్న లెక్క పెట్టి చూడండి. 1 2 3 4 5 6 కాలమ్స్ వచ్చాయి. ఇంకోటి అజూన్ మీన్ మెథడ్, దాన్నే డైరెక్ట్ డీవియేషన్ మెథడ్ అంటాం. సో దానికి 5 కాలమ్స్ వస్తాయి. సో ఇక్కడ రాసిన బ్లూ ఇంక్ 1 2 3 4 5. ఓకేనా. నెక్స్ట్ ఏమి, డైరెక్ట్ మెథడ్. సో దాని మీద కూడా ఒక ప్రాబ్లం చెప్తా, దానిలో 4 కాలమ్స్ వస్తాయి, ఫస్ట్ 3 కాలమ్స్ మాత్రం కామన్. ఓకేనా. ఒకవేళ డౌట్గా ఉంటే చెప్పేస్తా చూడండి. దానికి ఫార్ములా వచ్చి సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. సో లాస్ట్లో ఇది వచ్చింది కాబట్టి లాస్ట్ కాలం అంటే దీని పక్క కాలం ఎఫ్ఐ ఎక్స్ఐ ఉంటుంది. మీరు ఏదన్నా అబ్జర్వ్ చేశారా ఈ ఫార్ములాస్లో? ఒకసారి బాగా అబ్జర్వ్ చేసి చూడండి, నేను చెప్తాను. సరే, నేను చెప్తా చూడండి. ఇప్పుడు ఫస్ట్ దానిలో ఇది లాస్ట్ కాలం అని చెప్పా, ఖచ్చితంగా ఈ కాలం ముందర మ్యూ ఉంటుంది చూడండి. కాలం ఉందా,
దాని ముందర ఖచ్చితంగా మ్యూ వాల్యూ ఉంటుంది. సో అజూన్ మీన్ మెథడ్లో లాస్ట్ కాలంలో ఖచ్చితంగా ఎఫ్ఐడిఐ ఉంటుంది, దాని ముందర డిఐ ఉంటుంది. చూడు ఎఫ్ఐడిఐ దాని ముందర డిఐ. ఇప్పుడు చెప్పిన డైరెక్ట్ మెథడ్ ఫార్ములాలో ఎఫ్ఐఎక్స్ఐ, సో ఎఫ్ఐఎక్స్ఐ ముందర ఎక్స్ఐ ఉంటుంది చూడండి. సో ఇక్కడ వస్తుంది ఎఫ్ఐఎక్స్ఐ, దాని ముందర ఎక్స్. ఇది అన్నమాట. మీకు టేబుల్స్ గుర్తుపట్టడానికి ఈజీగా మైండ్లో గుర్తుండడం కోసం ఈ టెక్నిక్లో అంతా నేను చెప్పింది. బాగా ఈజీగా మీకు ఎప్పటికీ గుర్తుండిపోద్ది అన్న ఉద్దేశం. క్లియర్? సరే, ఇంకా ప్రాబ్లంలోకి వెళ్దాం. సో ఇది అవసరం లేదు, అంతా ఇంకా రఫ్ చేసేస్తాను. సరే, ఇక్కడికి వద్దాం. ఇప్పుడు ఎలా కనుక్కుంటాం? సో ఇది అజూన్ మీన్ మెథడు. సో ఏ మెథడ్ అయినా ఈ రెండు సమ్ చేసి బై 2 చేస్తాం. 65 + 68/2 ఎంత అవుతుంది? 133/2 వస్తుంది. సో ఒకవేళ మీకు ఇక్కడ కన్ఫ్యూజ్గా ఉంటే పక్కన వేసుకుంటాం. 65, 68 యాడ్ చేస్తే 13, 113/2 అంటే 6 1 0 6 6 0 2 1 0 2 6 0. సో ఇంకా 1 మళ్ళీ 6 0 0.5. సో 66.5 వచ్చింది దీని వాల్యూ. అలా పక్కన వేసుకొని చేసుకోవచ్చు. సార్ ప్రతి దానికి ఇలా చేయాలంటే మాకు కష్టం కదా సార్ అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి సింపుల్ టెక్నిక్. ఫస్ట్ మీరు ఇది ఒకసారి చెక్ చేసుకోండి, ఈ రెండిటి డిఫరెన్స్ ఒకటేనా? 65కి 68కి, 68కి 67కి, 71కి 74కి, 74కి 78కి, 77కి 80కి, 80కి 83కి. సో ఈ డిఫరెన్స్ అన్నీ కామన్గా ఉంటే మనకి టేబుల్ డెడ్ ఈజీగా వచ్చేస్తుంది. ఎంత ఉంది కామన్గా? 3 ఉంది. సో ఈ 3 తెలిసింది అంటే డెడ్ ఈజీ ప్రాబ్లం. ఈ 3 ఏంటో కాదు, ఈ 3నే హెచ్ వాల్యూ. ఓకేనా? దాన్నే క్లాస్ సైజ్ అంటాం. ఓకేనా? గ్యాప్ అనమాట. ఎక్కడన్నా తీసుకొని ఏ రెండన్నా చూసుకోండి 3నే ఉంటుంది. అలా ఫిక్స్డ్గా ఉంటే దాన్ని క్లాస్ సైజ్ అంటాం, హెచ్ అని పిలుస్తాం. సరే, ఇక్కడ చూడండి, ఆ గ్యాపే దీనికి యాడ్ చేస్తాం. దీనికి యాడ్ చేయండి ఎంత? 69.5. మళ్ళీ యాడ్ చేయండి 3, 72.5. మళ్ళీ 3 యాడ్ చేస్తే 75.5. మళ్ళీ 3 యాడ్ చేస్తే 78.5. మళ్ళీ 3 యాడ్ చేయండి 81.5. మళ్ళీ 3 యాడ్ చేస్తే 84.5. సో లాస్ట్ది మాత్రం చెక్ చేసుకోండి, మనం కరెక్ట్గా చేసామా, ఏదన్నా మిస్టేక్ వచ్చిందా అని తెలుస్తుంది. లాస్ట్ దేంది? దీంది. అంటే 83, 86. 83, 86 యాడ్ చేస్తే 9, 16/2, 2 1 0, 2 8 0, 2 4 0, ఇంకా 1 ఉంటుంది, పాయింట్ పెట్టుకొని 0 5 0. సో 84.5. సో సరిపోయింది, అంటే మనం చేసింది కరెక్ట్, తప్పుకోవాలి. ఓకేనా? ఇలా చెక్ చేసుకుంటాం. అయిపోయిన తర్వాత వీటిల్లో మిడిల్లో ఏముంది, మిడిల్ నెంబర్ చూసుకోండి. మిడిల్ నెంబర్ ఏది వస్తుందంటే ఇది వస్తుంది, ఇది ఏ. మిడిల్లో ఏది అయితే ఉంటుందో అదే, దాన్నే అజూన్ మీన్ అంటాం. క్లియర్? ఓకే. ఇప్పుడు చూడండి ఇంకేం చేయాలి ఇక్కడ. సో సింపుల్గా ఒకవేళ ఇలా వచ్చిందంటే హ్యాపీ. కొంతమందికి డౌట్ వస్తుంది, సార్ ఒకటి తక్కువ వచ్చి మొత్తం 6 వచ్చినాయంటే అప్పుడు 2 వస్తాయి కదా అని. సో ఆ రెండిట్లో చాయిస్ నీకు ఏదన్నా తీసుకోవచ్చు. ఓకేనా? తీసుకున్న తర్వాత ఏం చేయాలి? ఏం అవసరం అలా ఈ ఏ పక్కన జీరోస్ వేసుకుంటే వెళ్ళిపోను. ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్ 0. ఏ ఉండి ఏ లేకపోతే మాత్రం 0 వేయకూడదు. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇక్కడ డిఫరెన్స్ క్లాస్ సైజ్ చెప్పా ఎంత? 3. ఆ 3ని యాడ్ చేసుకోండి ఫస్ట్. దాన్ని 0కి 3 యాడ్ చేస్తే 3, 3కి మళ్ళీ 3 యాడ్ చేస్తే 6, 6కి మళ్ళీ 3 యాడ్ చేస్తే 9. సో కిందకి పాజిటివ్, పైకి నెగిటివ్. సో అంటే దీనికి -3, పైకి -6, -9. అయిపోయిన తర్వాత టేబుల్ ఈ 3 కదా, ఇదే ఇంపార్టెంట్. ఈ హెచ్ 3 టేబుల్ యూజ్ చేస్తాం. 3 టేబుల్లో 3 ఎప్పుడు 1s. 3 టేబుల్లో ఇక్కడ రాదు, అది దానికి వెళ్ళిపోయింది. మర్చిపోయి గబామని స్టెప్ డివియేషన్ ఇది చెప్పా కదా, ఎక్కువ అదే చెప్తాను నేను, ఎందుకంటే మీకు బాగా వస్తుంది. 1 2 3లు వస్తాయి, ఈజీ మల్టిప్లికేషన్ అయిపోతుంది. సరేనా? సో ఇక్కడ FIDI. సో ఈ డిఐ ఉంది, FI ఇది, ఈ రెండు మల్టిప్లికేషన్ చేయాలి. చూడండి ఇది FI. సో FI DI ఈ రెండు మల్టిప్లికేషన్. సో 2
9 జార్ ఎంత 80. సో మైనస్ ఉంది కాబట్టి మైనస్. 4 6 జార్ 24, మైనస్ ఉంది కాబట్టి మైనస్. 3 జార్ 9, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్. 8 0 జార్ 0 అలా వచ్చిందనమాట. 0 ఎందుకు వచ్చిందంటే 8 0 జార్ 0. నెక్స్ట్ చూడండి 7 3 జార్ 21. నెక్స్ట్ 4 6 జార్ 24. నెక్స్ట్ 2 9 జార్ 18. అయిపోయిందా? ఇంకా మనం క్యాలిక్యులేషన్ పార్ట్ ఆఫ్, ఓకేనా? అదంతా నేను చెప్తాను. ఫస్ట్ టేబుల్ అర్థమైంది కదా. సో ఇప్పుడు క్వశ్చన్ రాసుకొని ఈ టేబుల్ గీసుకొని దీని కింద ఈ టేబుల్ నీట్గా వేసుకోవాలి, ఓకేనా? నేను ఈ క్వశ్చన్ రఫ్ చేసేసి ఫార్ములా మళ్ళీ రాసి క్యాలిక్యులేషన్ చేసి మీకు చూపిస్తా. క్లియర్? రాసుకోండి నీట్గా. సో క్వశ్చన్ రఫ్ చేసేసా. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు టేబుల్లో లాస్ట్ కాలం సమ్ చేయాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీను 3 మెథడ్స్లోను, డైరెక్ట్ మెథడ్ కానివ్వండి, స్టెప్ డివియేషన్ మెథడ్ కానీ, అజూన్ మీన్ మెథడ్ కానీ, మీను చేస్తా అంటే లాస్ట్ కాలం సమ్ చేయాలి. లాస్ట్ కాలం సమ్ చేయాలి, సెకండ్ కాలం సమ్ చేయాలి. సో లాస్ట్ కాలం ఫస్ట్ సమ్ చేద్దాం. 0కి పైన ఉండేవన్నీ ఒకసారి సమ్ చేయండి. ఎందుకు అంటే నెగిటివ్ నెంబర్స్ కదా. సమ్ చేద్దాం. ఎంత? 9 18 24. సమ్ చేస్తే 17 21. సో ఈ రెండు చేస్తే 51, అంటే -51 వచ్చింది, ఓకేనా? -51. నెక్స్ట్ దీనికి ఇవి సమ్ చేద్దాం. 21 24 80. సో 8 5 5 8 13 1 3, ఈ రెండు 60. సో ఇది పాజిటివ్. సో 63 నుండి 51 సబ్ట్రాక్షన్ చేయగలం, అంతే కదా. సో సబ్ట్రాక్షన్ చేస్తే 12 వస్తుంది. ఇప్పుడు ఈ రెండిట్లో బిగ్గెస్ట్ వాల్యూ ఏది? 51 63? 63 కదా. కాబట్టి దీని సింబల్ ఎత్తుకొని వెళ్ళి దీనికి వేస్తాం, అంటే +12 వస్తుంది ఆన్సర్. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రతిదానికి సెకండ్ కాలం సమ్ చేయాలి మీన్ కనుక్కునేటప్పుడు. మీకు టెక్స్ట్ బుక్లో అదే క్వశ్చన్ పేపర్లో ఒక్కొక్కసారి ఆ వాల్యూ ఇస్తారు. ఇప్పుడు కూడా ఇచ్చాడు. మీరు క్వశ్చన్ చదివినప్పుడు 30 ఉమెన్స్ అని చెప్పారు. సో 30 ఉమెన్స్, ఇదంతా ఖచ్చితంగా సమ్ చేస్తే 30 వస్తుంది. 30 రాలేదంటే మీరు ఎక్కడో ఇక్కడ నెంబర్ మిస్టేక్ వేశారు, ఓకేనా? ఇది యాక్చువల్గా ఫస్టే చెక్ చేసుకున్నారంటే కొంచెం బెటర్, ఎందుకంటే దీని మీదే కదా డిపెండ్ అయి ఉంటుంది, అందువల్ల ఇంకేం. సో ఒకసారి చూడండి, 8 2 8 10. సో ఇక్కడ చూద్దాం, 6 9 9 8 17 24 28 30. సో కరెక్ట్, సరిపోయింది. ఓకే, కరెక్ట్గా వచ్చింది, ఇబ్బంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ ఫార్ములా గురించి రాయాలి. మనం ఇక్కడ ఏ ఫార్ములా యూస్ చేస్తాం దాన్ని మెన్షన్ చేయాలి. బై యూజింగ్ అజూమ్డ్ మీన్ మెథడ్, ఓకేనా? దీన్ని ఇంకేమని పిలవచ్చు? డీవియేషన్ మెథడ్. ఈ పేరు గుర్తుపెట్టుకోండి, డీవియేషన్ మెథడ్ పేరు గుర్తుపెట్టుకొని చాలు. రాసేటప్పుడు ఎక్కువగా మనం అజూమ్డ్ మీన్ మెథడే రాస్తాం. సో ఫార్ములా ఏమి? మీన్ x బార్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా fi di బై సిగ్మా fi. సో అన్నిటి గురించి రాయాలన్నాను కదా, ఖచ్చితంగా రాయాలి. a ఈజ్ ఈక్వల్ టు అజూమ్డ్ మీన్, తర్వాత fi ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ, తర్వాత డిఐ ఫార్ములా ఏమి? xi మైనస్ ఏ. తర్వాత డిఐ గురించి కూడా రాయాలి. డిఐ అంటే డీవియేషన్. నెక్స్ట్ ఏమి? xi అంటే క్లాస్ సైజ్, సారీ క్లాస్ మార్క్. xi అంటే క్లాస్ మార్క్. ఇది ఈ ఫార్ములా రాసిన తర్వాత ఇప్పుడు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఓకేనా? మళ్ళీ x బార్ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టుకొని ఏ అంటే 75.5,
ప్లస్ ప్లస్ ఉంది దీని వాల్యూ, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, దీని వాల్యూ ఎంత +12. ఎప్పుడు కూడా బ్రాకెట్లో వేసుకోండి ఈ వాల్యూస్ని. ఈ సమ్ చేస్తే లాస్ట్ కాలం సమ్ చేస్తే వచ్చే వాల్యూని బ్రాకెట్లో వేయండి, ఎందుకంటే కొన్నిటికి నెగిటివ్ సింబల్ వస్తుంది. అందువల్ల బ్రాకెట్లో వేసామంటే సింబల్ మల్టిప్లికేషన్ చేసి వేసేయచ్చు ఈజీగా. బై 30 ఎలా వచ్చింది, ఇదిగోండి ఇది ఎఫ్ఐ, సిగ్మా ఎఫ్ఐ అంటే ఇది. సో ఏమి 75.5 ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 12/30. 6 టేబుల్ వచ్చా, ఓకే. 6 2s are 6 5s. సో 75.5 ప్లస్ ఇది చూడండి 2/5 వచ్చింది, 2/5 వాల్యూ కనుక్కోవాలి ఫస్ట్. 75.5 ప్లస్ 2/5 వాల్యూ డివిజన్ చేసుకుంటాం. సో 2ని 5తో డివిజన్, ఇది ఎక్కడవుతుంది అవదే కాబట్టి 0 పెట్టుకోవాలి. 0 పెట్టుకోవాలంటే ముందు పాయింట్ పెట్టాలి, పాయింట్ పెట్టాలంటే నెంబరే లేదా. సో అందువల్ల ముందు 0 పెట్టుకొని ఇక్కడ 0 పక్కన పాయింట్ పెట్టుకొని, పాయింట్ పెట్టిన తర్వాత ఇక్కడ 0 పెట్టాలి, ఓకేనా. పాయింట్ పెట్టాకే 0 పెట్టాలి, ముందుగా పెట్టకూడదు. ముందుగా ఇక్కడైతే పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఆ పాయింట్ పెట్టడానికి పాయింట్కి ముందర నెంబర్ లేదు అంటే 0 అని, లేదా 0 లేకుండా కూడా పాయింట్ పెట్టండి. ఆన్సర్ రాసేటప్పుడు రాద్దాం. ముందు పాయింట్ పెట్టుకున్నాం, 0 పెట్టుకున్నాం. 5 4s are 20. సో రిమైండర్ 0 వచ్చింది, ఆన్సర్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది, కొత్త 0.4 వచ్చింది. కొత్త 0.4 రాయకూడదు కాబట్టి ముందర 0 పెట్టుకుంటాం. సో 0.4. సో ఆన్సర్ అంతా 0.4. సో 2 సమ్ చేస్తే 75.9. ఇది మీ. సో చాలామంది గబామని ఇక్కడితో ఆన్సర్ ఆపేస్తారు. సో అక్కడ మనకి మైండ్స్ బాగుంది మన టైం అనుకుంటే 8 మార్క్స్ ఫుల్గా పడిపోద్ది, లేదనుకోండి 1 మార్క్ కానీ హాఫ్ మార్క్ కానీ కట్ అయిపోద్ది. సార్ అంతా చేసాము ఎందుకు కట్ అవుతుంది, మీన్ చెప్పారు కానీ క్వశ్చన్లో మనకి మెన్షన్ చేశాడు కదా, ఫైన్ ది మీన్ రేట్ ఆఫ్ హార్ట్ బీట్ పర్ మినిట్ దే ఉమెన్స్ అని మీకు కూడా క్వశ్చన్లో అండర్లైన్ చేశా, బట్ నేను తుడిపేయడం వల్ల మీకు కనిపించలే. మీరు క్వశ్చన్ రాసుకొని ఉంటారు చూడండి, అండర్లైన్ చేసి ఉంటారు, లేదా వీడియో ఇంతకుముందు జరిపి చూడండి, ఖచ్చితంగా అండర్లైన్ చేసి ఉంటా. సో ఆ సెంటెన్స్ రాసి మళ్ళీ ఫార్ములా రాయి, ఫార్ములా కాదు వాల్యూ రాయి. సరే నేను రాస్తాను, నాకు గుర్తుంది కదా అందువల్ల రాస్తాను. సో దేర్ఫోర్ ది మీన్ హార్ట్ బీట్స్ పర్ మినిట్కే కదా ఇచ్చింది. సో పర్ మినిట్ ఫర్ దే ఉమెన్స్. సో ఇదంతా టెక్స్ట్ బుక్లో ఇచ్చిన క్వశ్చన్. అండర్లైన్ ఫైండ్ పక్కన ఉంది, రాసిన తర్వాత ఈజ్ ఈక్వల్ టు పెట్టి 75.9 ఇలా రాయాలి. ఇలా కానీ రాస్తే 8కి 8 ఇచ్చేస్తారు. ఇంకా ఈ ఒక్క సెంటెన్స్ రాయకపోతే కొంతమంది 8 మార్క్స్ ఇస్తారు, కొంతమంది హాఫ్ మార్క్ కట్ చేస్తారు. అంటే మనకి అక్కడ ప్రజెంటేషన్ నచ్చింది అనుకోండి, ఇదంతా నీట్గా రాసి ఇక్కడ ఇది రాయలేదంటే సరే వీడు రాసే తొందరలో మర్చిపోయినారు అనుకుంటారు. బట్ చాలామంది మనకి రూల్ ప్రకారం అయితే మాత్రం ఇది ఉంటేనే ఫుల్ మార్క్స్ ఇవ్వాలి, అదనమాట రూల్. సో ఆ రూల్ ఫాలో అవుతారు కదా అందరూ చేసేటప్పుడు, కాబట్టి ఈ స్టెప్ ఉండాలి. ఎందుకు ఇదే విధంగా చెప్తానంటే ఇంతకుముందు వీడియోలో నేను రాయడం మర్చిపోయినా గబామని, ఓకేనా. నేనే మర్చిపోయినానంటే మీరు కూడా మర్చిపోతారు కదా. సో అందువల్ల గుర్తు పెట్టుకొని మీకు ఈ విషయం చెప్పేది. సో ఈ స్టెప్ ఖచ్చితంగా రాయండి, మర్చిపోకండి, ఓకేనా. ఎందుకంటే మార్క్స్ పడతాయి అందువల్ల. సరే నీట్గా నోట్ చేసుకోండి. ప్రాక్టీస్ ప్రాబ్లం కూడా ఇస్తాను దీని మీద. ఈరోజు ప్రాక్టీస్ ప్రాబ్లం చూడండి. ఏం ప్రాబ్లము, ది టేబుల్ బిలో ద డైలీ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ ఆఫ్ 25 హౌస్ హోల్డర్స్ ఇన్ ఏ లొకాలిటీ. ఫైండ్ ది మీన్ డైలీ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ బై ఏ సూటబుల్ మెథడ్. సో సూటబుల్ మెథడ్ అన్నాడు కాబట్టి మన ఇష్టం ఏ మెథడ్ అన్నా వాడచ్చు, బట్ నా సజెషన్ అయితే మాత్రం తెలుసుగా స్టెప్ డీవియేషన్ మెథడ్. ఎందుకు అంటే ఈ వాల్యూ చూడండి అబో 100 ఉంది అందువల్ల.
ఇవి కూడా. బట్ ఇవి చిన్నవిగానే ఉంది చూడండి. ఇదైతే బట్ ఇవి చిన్నవిగానే ఉంది చూడండి. ఇదైతే బిగ్గెస్ట్‌గా ఉంది. ఓకే. ఫ్రీక్వెన్సీ అబ్జర్వ్ చేసినప్పుడు చిన్నదిగానే ఉంది. సో, హ్యాపీ ఏదన్నా చేసేయొచ్చు. తొందరగా అయిపోద్ది. ఫ్రీక్వెన్సీ మీదే మనం డిపెండ్ చేసుకొని ఉంటాం. ఈ ఫ్రీక్వెన్సీ సింగిల్ డిజిట్‌గా ఉన్నప్పుడు మీరు ఏ మెథడ్ అన్నా వాడండి. తొందరగా అయిపోద్ది. దీంతో ఇబ్బంది ఉండదు. ఓకేనా? కానీ స్టెప్ డీవియేషన్ బెస్ట్. కొంచెం బాగుంటది. చేయడానికి సింపుల్‌గా ఉంటది. లేదా అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అన్నా సరే. ఈరోజైతే అజ్యూమ్డ్ మీన్ మెథడ్ చెప్పా కాబట్టి ఆ మెథడ్‌లో చేయండి. మీకు కావాలంటే స్టెప్ డీవియేషన్ కూడా అప్లై చేసి చూడండి. సార్ మేము డైరెక్ట్ కూడా చేస్తాం. డైరెక్ట్ మెథడ్ అనే వాళ్ళు ఉంటే హ్యాపీగా చేయొచ్చు. ఈ ఒక్క ప్రాబ్లంకి 3 మెథడ్స్ చేస్తామనే వాళ్ళు ఉంటే హ్యాపీగా చేసేయండి. ఇబ్బందే లేదు. సరేనా? కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లం అయిపోయినాక ఫైండ్ పక్కనున్న ఈ సెంటెన్స్ ఖచ్చితంగా రాసి వాల్యూ మెన్షన్ చేయండి. ఫుడ్ ఇక్కడి దాకా రాసి ఈజ్ ఈక్వల్ టు పెట్టి ఏ వాల్యూ వస్తే అది రాయండి. ఓకేనా? ఎందుకు చెప్పా కదా, అది మిస్ అవ్వకూడదు. మిస్ అయిందంటే మీ చేతులలో మీరే మార్క్ పోగొట్టారు. అందువల్ల అనమాట. సరేనా? ఈరోజే ప్రాక్టీస్ చేయండి. ఓకే, నోట్ చేసుకోండి. సో చూశారు కదా, ఇదే విధంగా డైలీ వీడియోస్ అప్లోడ్ అవుతాయి. ఎప్పటి వరకు? మీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు రోజు వరకు. ఈరోజు డే 74, అంటే ఇంకా 26 డేస్ మాత్రమే ఉంది మీ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి. సో 26 డేసే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేసి అన్ని సబ్జెక్టులు నేర్చుకోండి. మ్యాథ్స్ ఒకటే అని కాదు, అన్ని సబ్జెక్టులు నేర్చుకోవడానికి చూడండి. సరేనా? ఈ 26 డేస్ మన వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీకు ఆ ఇబ్బంది అయితే ఉండదు. సరే సరే. దాంతోపాటు ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లం మీకు క్లియర్గా అర్థమైంటే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే కూడా వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేసినట్టుగా ఉంది. అలాగే నాకు హెల్ప్ అయినట్టు ఉంటుంది. ఓకేనా? సరే, థ్యాంక్ యూ.